హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ చేతకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క వైఎస్ఆర్ చేతకు సంబంధించి అమౌంట్ అనేది మీకు వచ్చిందా లేదా, మరి ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా లేదా అన్న దానిపై అయితే కూడా ఈ యొక్క వీడియో ద్వారా అయితే మీకు పూర్తిగా వివరాలు అయితే అందజేస్తానండి. సో కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మే నెల అంటే మే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు అయితే వేస్తామని చెప్పారు. సో అంతకన్నా ముందు అంటే మనకు మార్చిలోనే రిలీజ్ చేశారు. కాకపోతే ఎన్నికల కోడ్ అనేది ఏప్రిల్ 16వ తారీఖున రిలీజ్ చేశారు కాబట్టి అప్పటి నుంచి అయితే పథకాలకి సంబంధించి అమౌంట్ అయితే కూడా రిలీజ్ చేయలేదండి. కాకపోతే మనకు కమిషనర్ గారు అమౌంట్ రిలీజ్ చేసిన పథకాలకు సంబంధించి అంటే ఆల్రెడీ బటన్ నొక్కిన పథకాలకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయొచ్చు అనేది కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్ నుంచి అయితే కూడా మే వరకు అయినా కూడా ఎటువంటి అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదండి, అంటే అకౌంట్లో కూడా వేయలేదు. సో మనకు లాస్ట్ టైం వచ్చిన అప్డేట్ అంటే ఏప్రిల్ చివరి వరకు వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే మే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి మహిళల ఖాతాలో అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో మనకు 1వ తారీఖున మే డే సందర్భంగా గవర్నమెంట్ హాలిడే ఇచ్చారు కాబట్టి బ్యాంకులో కూడా సెలవు ఇచ్చారు కాబట్టి అమౌంట్ అయితే వేయలేదని. మరి 2వ తారీఖు అయితే గడిచిపోయింది, 3వ తారీఖు అయితే కూడా ఈ రోజు అయితే ఉందండి. మరి ఈ రోజు వచ్చిన అప్డేట్ అయితే అండి, సో మరి ఈ అప్డేట్ కూడా మనకు నిజమా కాదా అనేది అయితే కూడా మనకు అయోమయంలో అయితే ఉంది. సో వెయిట్ చేయాలి. మరి దీనికి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి 18,750 రూపాయలకు సంబంధించి ఈ మనకు బీసీ మైనార్టీ ఇరు వర్గాల మహిళలకు సంబంధించి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకైతే అర్హతన ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ఉంటారు. ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేశారు, ఆల్రెడీ బటన్ అయితే నొక్కారు. సో బటన్ నొక్కిన 2 రోజులు 3 రోజుల వరకు అయితే అమౌంట్ రిలీజ్ చేశారు కదా. సో మరి ఇదంతా అయిపోయిన తర్వాత అంటే మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చింది, దాని తర్వాత అమౌంట్ రిలీజ్ చేయలేదని అయితే చెప్పారు. సో దాని తర్వాత మనకు ఎలక్షన్ అనేది మే 13వ తారీఖున అయితే అంటే నిర్వహించారు కదండి. ఆల్రెడీ షెడ్యూల్ అయితే వచ్చేసింది కదా. మరి ఈ షెడ్యూల్ నేపథ్యంలో ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత 18,750 రూపాయలకు సంబంధించి చూసుకున్నట్టయితే మే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు అంటే ఈ 3 రోజులు అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్తున్నారండి. సో మనకు వెయిట్ అయితే చేయాలండి. సో ప్రతి ఒక్కరైతే చెప్తున్నారంటే ప్రతి వీడియోస్లో అయితే చెప్తున్నారు, ఈ రోజు వేస్తారు, ఈ జిల్లాలకు మాత్రమే వేస్తారు, ఈ జిల్లాలో వీరికి మాత్రమే వేస్తారు, ఈ యొక్క అకౌంట్లో ఉన్న వారికి మాత్రమే వేస్తారు. ఫస్ట్గా ఈ అకౌంట్లో అంటే ఎస్బీఐ ఉన్న వారికి వేస్తారు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వాళ్ళకి వేస్తారు, మరియు తర్వాత వేరే వారికి వేస్తారు, ఈ ప్రాంతాల వారికి వేస్తారు ముందు అని అయితే చెప్తున్నారు వీడియోలో. సో అటువంటిది అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదండి మనకు. సో మనకు ఈ 3 రోజుల్లో అంటే ఎన్నికలు షెడ్యూల్ అనేది నిర్వహించారు కాబట్టి ఎన్నికల కోడ్ అనేది ఉండింది కాబట్టి వేయలేదు. సో మనకు డైరెక్ట్గా మనకు ఎన్నికల రోజు 13వ తారీఖున అయితే నిర్వహించారు కాబట్టి 10, 11, 12 తారీఖులోపు 3 రోజుల్లోపు అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్పారు. సో మరి ఎందుకు కారణము అంటే దీనికి సంబంధించి కారణాలు చూసుకున్నట్టయితే దాదాపుగా చూసుకున్నట్టయితే ఏపీలో ఎక్కువ శాతం మహిళ అనేది అయితే ఎన్నికలకి అంటే ఓటర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్పారు. సో ముందుగా వేస్తే కనుక మనకు అంటే పెండింగ్ అనేది చాలా మందికి వస్తాయి కాబట్టి ఈ యొక్క ఎన్నికల సమయంలో మహిళలకు అన్యాయం అయితే చేయకూడదనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ఆలోచన అయితే చేస్తారు. సో మనం వెయిట్ అయితే చేయాలండి. అమౌంట్ అయితే అనేది వేస్తారా వేయరా అనేది వారికే అయితే వదిలేయాలి. వచ్చిన అప్డేట్ అయితే మనకు ఫస్ట్ మే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వేస్తామని అయితే చెప్పారు. సో అది కాస్త ఎన్నికలు లోపు అయితే అంటే 13వ తారీఖు మనకి ఎలక్షన్ కాబట్టి 10, 11, 12 రోజుల్లో అంటే 3 రోజుల్లో అయితే వేస్తామని అయితే చెప్పారు. సో ఇప్పుడు వరకు అయితే అప్డేట్ అయితే రాలేదండి. ఈ 3 రోజుల్లో వేస్తారా వేయరా అని అయితే అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి వేస్తారా వేయరా అని అయితే కూడా వెయిట్ చేయాలి. మనమైతే ఎటువంటి ఆప్షన్ అయితే తీసుకోవడానికి లేదు కాబట్టి వెయిట్ అయితే చేయాలి. కాబట్టి ఇప్పుడు కనుక అంటే మనకి ఇది లాస్ట్ ఛాన్స్ అండి. ఈ ఎలక్షన్ లోపు వేస్తే కనుక వేసినట్టండి ఈ పథకానికి సంబంధించి అమౌంట్. సో దాని తర్వాత మనకి డైరెక్ట్గా ఈ పథకం అనేది రద్దు చేస్తారండి. అంటే నెక్స్ట్ ఎవరు సీఎం అయినా కూడా వారి షెడ్యూల్స్ అనేది ఉంటాయి కదా, ఆ షెడ్యూల్స్ ప్రకారం వెళ్ళిపోతారు. కాబట్టి ఒకవేళ మనకు వైఎస్ఆర్ వచ్చినప్పటికీ ఆ పథకాలకు సంబంధించి వస్తే కనుక ఇప్పుడు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ స్కీమ్ అయితే రద్దు అయితే పోతుందండి. అంటే ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్టయితే 60 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు కంప్లీట్ అయిన వారికి రాలేకపోతే ఇది బ్యాడ్ న్యూస్ అండి. మరియు ఒకవేళ 44 ఇయర్స్కి
వచ్చి నెక్స్ట్ ఇయర్ 45 ఇయర్స్కి వస్తే వారికి గుడ్ న్యూస్ అండి. ఈ విధంగా అయితే మనకు అవకతవకలు అయితే ఉన్నాయి ఈ యొక్క పథకానికి సంబంధించి. సో ఎలాగైతేనే మనం చేసేదైతే ఏం లేదు కాబట్టి వచ్చిన అప్డేట్లన్నీ అయితే వింటూ ఉండాలి కాబట్టి మనం ఎప్పుడైతే వస్తుందో అనేది వెయిట్ చేయాలి. సో మొబైల్ అయితే అప్డేట్ అయితే చూసుకోండి, అంటే మనకు మెసేజ్ రూపంలో వస్తాయి కాబట్టి. మనకి ఈ పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే ఇదండి. 10, 11, 12 తారీఖులో అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్పారండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ వైఎస్ఆర్ చేతికి సంబంధించి. మీకు ఈ అప్డేట్ అనేది నచ్చిందా లేదా, లేకపోతే ఈ యొక్క అప్డేట్ పై మీకు ఒపీనియన్ అనేది అయితే కింద కామెంట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.